మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. దయచేసి మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అతను చేసిన అరాచకాలు మర్చిపోవాలనే ఆలోచనతో ఎదుటోడు గుండా రౌడీ అని చెప్తారు. ఎవరు మా గుండా, ఎవరు రౌడీ మీరు అందరూ చూస్తారు. మీ కష్టాలు నేను పంచుకున్నా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కానీ నా కొడుకు కానీ మీ గడప దగ్గరకు వచ్చి అమ్మా ఏమన్నా నీకు సమస్యలు ఉన్నాయా, మీకు పెన్షన్ వస్తుందా, అమ్మ ఒడి వస్తుందా, ఆరోగ్యశ్రీ ఏమన్నా ఎవరన్నాతో వచ్చినాడని చెప్తే చేతులు ఎత్తండి. నేను ఈ రోజు తెలిస్తే పోలీసు వారు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు మనం మటకా పేకాట నిషేధించినాం కాబట్టి ధర్నా చేస్తాడు. మీ దగ్గర రూలు కట్టలు ఉంటే మా దగ్గర కట్టెలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ఒకసారి మాజీ ఎమ్మెల్యే చెప్తే అదే ప్రజాస్వామ్యం అయితే ఆ విధంగానే ఎమ్మెల్యే పైన మేము కూడా ఉపయోగిస్తాం అని మా పార్టీ అని నేను సగౌరవంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా కానీ ప్రతిసారి ఆలోచించేది, మీరంతా ఆలోచించేది. నేను దుర్మార్గుని అయితే మా ఇంటి దగ్గరకు రావాకండి ఖచ్చితంగా చెప్పండి. మళ్ళా నేను మీ ఇంటి దగ్గరకు రానమ్మా తల్లి. అతను వచ్చాడేమో మీ ఇంటి దగ్గరకు అనుకుంటే అతనుగా రాడమ్మా. మీ ఇంటికాడికి ఎవరినో రౌడీనో గుండానో చూస్తాడు, పంపించి చెప్తాడు మాకు ఓటు చేయకపోతే పొద్దున్నే మీకు బీగాలు వేస్తాను. ఈ రోజు కూడా అతనికి అహంకారం తగ్గలేదమ్మా. పదవి లేదని ఎవరికైనా కానీ మానసికంగా బాధపడి దాన్ని ఎక్కడో ఒకసారి ఏరుకుందాం అనుకుంటారు. తిరిగి 10 వచ్చేదాన్ని అతను కేవలము కనీసము ఆలోచన కూడా లేదు. ఎప్పుడన్నా 30 ఏళ్లలో అతను తిరిగినాడంటే రాసేటి స్టాచ్యూ నుంచి ఆ సర్కిల్ ఎక్కి, లేకపోతే ఆ సర్కిల్ ఎదిగితే ఆటుంటే ఆ టీయంగల కాటికి. ఇంతకు మించి అతను ఎప్పుడన్నా ఒక అడుగు వేసినాడని ఎవరన్నా చెప్పొచ్చుమా. మేము ఆ సందులో చూసినాము, లేకపోతే ఈయన్నే రతికి వీధిలో చూసినాము, లేకపోతే పుట్లూరు రోడ్లో చూసినాము, లేకపోతే పోరాట కాలనీ చూసినాము, లేకపోతే టైలర్స్ కాలనీ చూసినామని ఏ వ్యక్తి అన్నా చెప్పమనమ్మా. ఎప్పుడూ అతను చెప్పలేదమ్మా. ఎంతసేపు ఉన్నా అతని అనుచరులు రాజకీయాలు చేయాలా, ఇతను పబ్బం కట్టుకోవాలి. వాళ్ళ అనుచరులు కూడా ఏం చెప్తారంటే మీరు కన్నా మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇల్లు పీకేస్తాం మున్సిపాలిటీలో, మీ మెటికలు ముందుకు వచ్చినాయి, మీరు టేప్ పట్టారు, మీ ఇల్లు ముందుకు వచ్చినాయి, మీ ప్లాన్ సరిగ్గా లేదు, ఇంటిది పీకేస్తామని తెలియదు. ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని వేధించినారు తప్ప రెండోది లేదు. అందరూ మళ్ళా కూడా ఏమంటే భయంతో దివాకరన్న మంచోడు, ప్రభాకరన్న మంచోడు. ఈ టైటిల్ అయితే తాడిమిత్రులు సంపాదించుకున్నాడు మా ఆయన. ఈ టైటిల్ అయితే అదేమో అభిమానంతో ఏం కాదు కానీ భయం. లేకపోతే ఏడన్నా మా భర్తను కేసులలో పెట్టించాడేమో, లేకపోతే మా మెటికలు కొడతాడేమో, మేము ఏడన్నా పని. థ్యాంక్ యూ పెద్దారెడ్డి అన్న గారు. కేంద్రెడ్డి పెద్దారెడ్డి నాయకత్వం, కేంద్రెడ్డి పెద్దారెడ్డి నాయకత్వం, కేంద్రెడ్డి అశోక్ రెడ్డి నాయకత్వం, కేంద్రెడ్డి సాయి ప్రతాప్ నాయకత్వం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. పాటలు ఆఫ్ చేయాల్సిందిగా కోరుతున్నాం.